మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ టు ద మత్తువదలరా 2 టీమ్. ఇది చాలా పెద్ద సినిమా అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షాట్ అనిపించింది. మీకు కూడా దాంట్లో ఉన్న గ్రాండ్నెస్, ఆ పాత మత్తువదలరా 1లో ఉన్న చిన్న నాస్టాల్జియా కనపడి ఉంటుంది. డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆ వీక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది. షూర్ షాట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ టీంలో లీడర్కి ఇచ్చేద్దాము మనం ఇప్పుడు. శ్రీసింహ మాట్లాడతారు. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. బట్ ఈ టీంలో లీడర్ నేను కాదండి, మా సీనియర్ తను. ఎస్, ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూస్లో కానీ, ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్ డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13th September థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తువదలరా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది బాహుబలి 2 లాగా మేము కూడా ఆ సీక్వెల్ అనుకోవచ్చా? అక్కడ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు మీరు అండ్ సత్య గారు, రాణా గారు అండ్ ప్రభాస్ గారు అనుకోవాలా? అంతకు మించి ఐ లవ్ దిస్. సో యా, వీ హ్యావ్ ఎ Q&A.